ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఈ దినం వాగ్దానం చూసుకుందామా? రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాము. నా పేరు పెట్టబడిన నా జనము తమను తాము తగ్గించుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. మనల్ని మనం తగ్గించుకొని దేవునికి లోబడాలి. నా పేరు పెట్టబడిన నా జనమ తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ముందు తగ్గించుకోవాలి, రెండవది వెతకాలి. ఎతకండి. ఎతికినాక మరి తమ చెడు మార్గములను విడిచిన విడల, వింటుండ్రా, తమ చెడు మార్గములను విడిచిన విడల నేను వారి ప్రార్థనలను ఆలకించి ఆకాశం నుండి నేను వారిని క్షమిస్తానంటున్నాడు దేవుడు. క్షమిస్తానంటున్నాడు, ప్రేమిస్తానంటున్నాడు, ఆయన చేరదీస్తానంటున్నాడు. అంతేకాదు, వారు చేసే ప్రార్థనల మీద కూడా నా కనుదృష్టి ఉంటుందని చెప్తున్నాడండి దేవుడు. ఆయన వెతకాలి. ముందు నా పేరు పెట్టబడిన నా జనము ముందు తమను తాము తగ్గించుకొని ఆయన వెతికి చెడు మార్గము నుండి మనం చెడు మార్గాన్ని విడిచిన ఆకాశం నుండి నేను వారు చేసిన ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తాను. మరి ఈ స్థలం మందు చేయబడి ప్రార్థన మీద కూడా నా కన్ను దృష్టి నిలుస్తుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఆకాశం నుంచి ఆయన ప్రార్థనలు ఆలకించి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కనుదృష్టి మన ప్రార్థనల మీద కూడా ఉంటుందని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారి దేశమును కూడా నేను స్వస్థపరుస్తానంటున్నాడు అనమాట. మరి ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? మళ్ళీ మనం తగ్గించుకొని మరి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు ఆయన. ఇటు వాగ్దానాన్ని మా హృదయంలో నెరవేర్చండి ప్రభువా. తగ్గింపు జీవితం కలిగి నీ ఎదుట మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి నీ కృప దయచేసి ఆయన ఈ వాగ్దానాన్ని బట్టి మేము నడుచుకోవటానికి కూడా నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.